యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారాలు. నమస్కారం మాస్టర్. మన కూటమి ఎమ్మెల్యేలు ప్రదర్శించినటువంటి వారి ప్రతిభా పాఠవాలు చాలా గొప్పగా ఉంటాయి. వారి ప్రతిభా పాఠవాలు అంటే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నటనలో ఎంత ఆరితేరిపోయారు, ఆ డైలాగ్ డెలివరీలో కానీ, లేకపోతే మాడ్యులేషన్లో కానీ, హావభావాల్లో కానీ, ఆహార్యంలో కానీ వారు అద్భుతమైనటువంటి నటనా చాతుర్యాన్ని కనబరిచారు. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. కొంతమంది ఏమో చౌకబారు డైలాగులు, చీప్ కామెడీ, దిగజారుడు వ్యాఖ్యానాలు, డి గ్రేడ్ నటన, లో లెవెల్ కామెంట్. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ఒక్కసారి వారి ప్రతిభా పాఠవాలు. ఒక ఆయన ఉండేవాడు, షాపుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా ఇలాంటి రెకరెకలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. ఎవడాడు ఎవడో 11 నెంబర్ అమ్మో 2 ప్లేయర్ కాంట్రా ఇది చాలా హుషారున్నది. ఇది వాళ్ళకి మాత్రం అది చాలా గొప్ప స్థాయిలో కనిపించింది. ఆ స్థాయిలో వారి ప్రతిభను వేదిక మీద వాళ్ళు ప్రదర్శించారు. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? ఇంట్రడక్షన్ లో నువ్వు నాకు కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. లే నా రాజా లేవనంటావా? ఉన్నాయి అనేది దానికి డీసీఎం సీఎం ఏ విధంగా విరగబడి నవ్వారనేది. నన్ను లేవమంటావా లేవనంటావా? కొంచెం కూడా బాధ్యత లేదనుకుంటానే. ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. మనం ఏ స్థాయిలో ఉన్నామనేది కూడా మర్చిపోయి, హద్దులు దాటేసి, నువ్వు సైతాన్ వేదాలు వల్లిస్తుందా, ఏ స్టేజ్ లో ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి అడుగు తింటానికా? అటు చూడు బే, ఏ కన్ను చూడదనా నీవిచ్చల విడిమిడి. దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది చూసాను ఈ రకంగా వాడు వీడు అని ఒక మాజీ ముఖ్యమంత్రిని, తర్వాత బాడీ షేమింగ్ లాంటిది ఎలా నిలబడతారు, ఎలా చూస్తారు? నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట. కానీ తండ్రి శవాన్ని పెట్టుకొని సంతకాలు సేకరించిన జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంతకన్నా విఘ్నత, ఇంతకన్నా సంస్కారం కూడా మనం ఊహించలేము. ఎదవనైపోయా నాన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం. ఏం చెప్తారు? ఇది ఒక ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనులేనా? పెట్టినటువంటి కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల పోరంబోకుల, నేను డైరెక్ట్ గా అంటున్నా, నేనేనా ప్రజాప్రతినిధులు అయితే ఎవరు అలా మాట్లాడరు. ఎందుకు నేను ఆ మాట అంటానంటే, ఒక బాధ్యత కలిగిన భారతీయుడు నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఎలా అనిపిస్తుంది? తెలీదా? చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ప్రజాప్రతినిధులు అయితే హుందాతనంగా వ్యవహరిస్తారు. ఎకిలి చేష్టలో, లేఖీ చేష్టలో, చిల్లర చేష్టలు చేసే వాళ్ళని ప్రజాప్రతినిధులు అంటారు కదా. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా, నీకు బాగా బలిసింది. ఓన్లేరా, నేను మాత్రం ఒరిజినల్. పవన్ కళ్యాణ్ ఏకైకలో పక్కపక్కలో లేఖీ చేష్టలు చేశారు. లేఖీ అనే పదం కూడా చాలా పెద్దది, చాలా చిన్నది. ఇంకా పెద్ద పదాలుంటే అవి వాడాలి. ప్రజాప్రతినిధులుగా వ్యవహరించాలి. ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? రోడ్ల మీద వెళ్ళే బజారాల్లాగా వ్యవహరించి ఏది పడుతుంది మీకంటే ఆ ఈటీవీలో వచ్చే జబర్దస్త్ చాలా బెటర్. మనది పైకి ఆర్బాటమే, చూడు లోన బొక్కల బనియను, పైన సిల్క్ సొక్క. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పక్కన స్పీకర్ గారు, వీళ్ళందరూ ముఖ్యమంత్రి అయితే అసలు పడిపోతున్నారా, పడుకొని నవ్వుతున్నారా, కూర్చొని నవ్వుతున్నారా? నేను ఎవరిని వాడు వీడు అంటలేదు. దయచేసి
వాళ్ళకంటే సంస్కారం లేదు. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామారావు ఏంటో రామారావు నాగేశ్వరరావు ఏంటి కొంతమంది ఎకిలితనంగా లేఖితనంగా బిహేవ్ చేశారని పద్ధతిగా అని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఎవడు వాడు 11వ నెంబర్ వాడా? వాడే గొడవలు చేసి వాడే దాని మీద సెటర్లు వేసుకుని స్టేజ్ మీద చప్పట్లు కొట్టుచుంటున్నారా? వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెలు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.